అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేడే గౌరవనీయులైన మంత్రి శ్రీ నారా లోకేష్ గారితో ఏపీ ఎన్‌జీఓ నేతల భేటీ అండి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై కీలక నిర్ణయాలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా జూలై 22న ఏపీ ఎన్‌జీఓ సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా అయితే కలిసింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఏపీ ఎన్‌జీఓ సంఘ కార్యవర్గాన్ని మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని సంఘాల నేతలు మంత్రికి అందజేశారు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లయితే ఈ మేరకు: నూతన పీఆర్సీ ఏర్పాటు, ఉద్యోగుల వేతన సవరణ కోసం తక్షణమే 12వ పే రివిజన్ కమిషన్ పీఆర్సీని నియమించి వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. బకాయిల చెల్లింపు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన కరువు భత్యం, డిఏ బకాయిలు, సరెండర్ లీవ్ల బకాయిలను వెంటనే విడుదల చేసి ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకోవాలని అయితే విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ మరియు మరణించిన ఉద్యోగుల ప్రయోజనాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలతో పాటు విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన అంత్యక్రియల ఖర్చులు, ఫ్యూనరల్ ఛార్జెస్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. పదవీ విరమణ వయసు పెంపు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు మరియు గురుకుల పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దానిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. 5వది ఇళ్ల స్థలాల కేటాయింపు, రాజధాని అమరావతి పరిధిలోని వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో హెచ్ఓడీస్‌గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి సొంతింటి కలను నెరవేర్చాలని కోరారు. పెన్షనర్ల తరపున కీలక విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018లో గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్లు దాటినటువంటి పెన్షనర్ల కోసం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను మంజూరు చేశారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఆ ప్రయోజనానికి కోత విధించింది. పెన్షనర్లకు అన్యాయం చేసింది. దాన్ని తక్షణమే పునరుద్ధరించి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు న్యాయం చేయాలి అని మంత్రి విజ్ఞప్తి చేశారు. మంత్రి నారా లోకేష్ సానుకూల స్పందన. ఉద్యోగ, పెన్షనర్ సంఘాల నాయకులు లేవనెత్తినటువంటి సమస్యలను మంత్రి శ్రీ నారా లోకేష్ గారు సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వ పాలనలో భాగస్వాములు. వారి సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీరు ప్రస్తావించిన అన్ని అంశాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వెలువడేలాగా పూర్తి స్థాయిలో కృషి చేస్తాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి బకాయిల చెల్లింపులపై దశలవారీగా ఒక ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్ గారు. మంత్రిని కలిసిన వారిలో ఏపీ ఎన్‌జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కెవి జగదీశ్వరరావు, కార్యదర్శి శ్రీ పి శివప్రసాద్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ డి వెంకటేశ్వర్లు మరియు ఇతర ముఖ్య నాయకులు అయితే ఉన్నారు.